ఊటీ వెళ్ళాలని చాలామందికి ఒక ఫ్యాంటసీ అయితే ఉంటుంది కదా. సో ఈ వీడియోలో మనం అతి తక్కువ ఖర్చుతో ఊటీని ఎలా సందర్శించాలి అనేది చూద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు బడ్జెట్ ఎంత అవుతుందో క్లియర్గా అర్థమైపోతుంది. నేనైతే నా జర్నీని హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కోయంబత్తూర్కి స్టార్ట్ చేశాను. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ చేరుకోవడానికి ఓన్లీ 3 ట్రైన్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. శబరి ఎక్స్ప్రెస్ అయితే ఎవ్రీడే రన్ అవుతుంది. మిగిలిన 2 ట్రైన్స్లో ఒకటి సండే మాత్రమే రన్ అవుతుంది, ఇంకొకటి ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే రన్ అవుతుంది. టికెట్స్ బుక్ చేసుకునే ముందు మీరు ఇది గమనించుకోవాలి. శబరి ఎక్స్ప్రెస్ నుంచి వెళ్ళాలి అనుకుంటే కనీసం మీరు 20 రోజుల నుంచి 30 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 1 వీక్ ముందు మ్యాంగ్లూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నుంచి టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. నేను వెళ్తున్న ట్రైన్ నంబర్ వచ్చేసి 12789. ఇది ఓన్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే రన్ అవుతుంది. ఈ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ కాచిగూడ నుంచి 6:05కి అయితే స్టార్ట్ అవుతుంది. కోయంబత్తూర్ చేరుకునేసరికి అర్ధరాత్రి 1:30 అవుతుంది. ఈ ట్రైన్ రూట్ మ్యాప్ అయితే ఈ విధంగా ఉంటుంది. అర్ధరాత్రి 1:30కు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. ఉదయం 5 గంటల వరకు ఏసీ వెయిటింగ్ హాల్లో స్టే చేశాను. గంటకి 25 రూపాయలు ఛార్జ్ చేశారు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఊటీ వెళ్ళాలంటే ముందుగా మనం కోయంబత్తూర్ న్యూ బస్ స్టాండ్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఈ న్యూ బస్ స్టాండ్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం ఆటోలో ఇక్కడికి చేరుకోవచ్చు. 150 నుంచి 250 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. న్యూ బస్ స్టాండ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతి అరగంటకు ఒకసారి ఊటీకి బస్సులుంటాయి. కోయంబత్తూర్ నుంచి ఊటీకి 3 గంటల బస్సు ప్రయాణం ఉంటుంది. బస్ టికెట్ అయితే 80 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ జర్నీ మొత్తం హిల్ ఏరియాలోని ఘాట్ రోడ్లో ఉంటుంది కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించడమే మంచిది. ఈ జర్నీలో నేను కొన్ని అందమైన వ్యూస్ని క్యాప్చర్ చేశాను, వాటిని ఇప్పుడు చూద్దాం. దారి మధ్యలో కూనూర్ సమీపంలో ఈ టీ ఎస్టేట్స్ కనిపిస్తాయి. ఫైనల్గా 9 గంటలకి ఊటీ బస్టాండ్ చేరుకున్నాం. ఇక్కడికి చేరుకున్న తర్వాత నా స్టే అండ్ సైట్ సీయింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎలా చూశానో తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.